నమస్తే మోసుకుని ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద రైతుల్లో ఏదో ఒక వ్యతిరేకత వచ్చేస్తుంది అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సపోర్ట్ చేసినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ న్యూట్రల్ అని పేరు చెప్పుకునేటువంటి జర్నలిస్టులు, అంటే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్టులు, మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళేంటంటే ఆ రైతుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఫేవర్ వచ్చేస్తుంది అనేటువంటి విధంగా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయటం, ఇది అని ఒకసారి ఆలోచించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. రైతుల్లో ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నారంటే, ఇప్పుడు పొగాకు రైతులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇప్పించింది, అంటే కూటమి ప్రభుత్వం మీద ప్లస్ రాలేదు. మిర్చి రైతులకి ఏదో ఆయన వచ్చేసి జస్ట్ కారు వేసుకొచ్చి మిర్చి కొన్ని బస్తాలు దొంగతనం చేసేస్తే ఆయనకి ఏదో ఓ పేరు వచ్చేసింది, లేకపోతే మామిడి రైతులకి వెళ్ళి గిట్టుబాటు ధర ఇప్పించేశాడు. కూటమి ప్రభుత్వం నిలబడి ఇవన్నీ చేయటం, బట్ ఎవరు డప్పులు కొట్టుకుంటారు. సాక్షి కొడుతుంది, ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళ డప్పులు కొడతారు. ఈ డప్పు గురించి మాట్లాడట్లా, ఎవరిని వెనకేసుకుంటారు అట్లా. కానీ పోయింది అనుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రైతుల్లో వ్యతిరేకత పోయింది, అయిపోయింది అనేటువంటి విధంగా ప్రస్తావించేటువంటి ప్రయత్నం మాత్రం శుద్ధబద్ధం అనేటువంటి విధంగా చెప్తున్నాను. ఎందుకంటే వాటికి చూపిస్తున్నటువంటి కారణాలు ఈ మూడే: మామిడి, మిర్చి, పొగాకు అనేటువంటి విధంగా. నిజంగా చెప్పాలంటే పొగాకు విషయంలో చంద్రబాబు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికే ప్లస్ అయింది. పొగాకు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయింది ఏమీ లేదు, దీనికి సమస్యలు ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాకముందే అవి పొదిలేదు, రాకముందే పొగాకు రైతుల కోసం రాకముందే ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొనుగోలు చేపట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది గ్రౌండ్ లెవెల్ లో జరిగింది. ప్లస్ అది కూడా కాకుండా ఏంటంటే విపరీతంగా పొగాకు వేశారు. ఆ చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు విపరీతంగా పొగాకు వేశారు, అందుకే ధరలు పడిపోయినాయి అనేటువంటి విధంగా ఆల్రెడీ రైతులు భావించుకున్నటువంటి భావన అది. రైతుల ఆ భావన ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కూటమినో ఎవరిని కూడా రైతులు పట్టించుకున్నటువంటి పరిస్థితులు. ఈసారి పంట ఎక్కువైంది, ఆ పంట ఎక్కువ అవడం వల్ల విపరీతంగా పంట కూడా పండింది, దానివల్ల ధరలు తగ్గిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దీన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధించేశారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో రైతుల్లో వ్యతిరేకత పోయింది అని చెప్పేసి వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటే అదేం లేదు. ఆపదలో ఉన్నటువంటి రైతుల్ని చంద్రబాబు నాయుడు కంటే కూటమి ప్రభుత్వం ఆదుకుందనేటువంటి విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అంతే, ఎవరికి పెరగలేదు, ఎవరికి తగ్గలేదు, ఎవరు లెక్క వాళ్ళకుంది. ప్లస్ ఏంటంటే పొగాకు విధానానికి సంబంధించి మొత్తం పడేసుకోవాల్సి, వాస్తవంగా అయితే ప్రభుత్వం కొనకపోయి ఉంటే మొత్తం పడేసుకోవాల్సిందే, ఇంక వేరే సెక్షన్ లేదు. కాబట్టి ఏదైనా కొద్ది గొప్ప ఏమైనా వస్తే ప్రభుత్వం మీద అంటే వాళ్ళ మీద కన్సర్న్ వచ్చింది, అంటే వాళ్ళ మీద ప్రభుత్వం మీద ఏదైనా కృతజ్ఞత రైతుల్లో వచ్చింది తప్ప ఈ వైసీపీ పార్టీకి అయితే మాత్రం ఆయన ఏదో పొదిలి వచ్చి ఒక రోజు తిరిగాడు, పొగాకు రైతుల్లో హర్షం వ్యక్తం అయిపోయింది, రైతులు హర్షం వ్యక్తం అయిపోయింది ప్రచారం చేసుకోవడం, అది శుద్ధబద్ధం. మిగతా అన్ని కూడా అంతే జరిగింది అదే. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి రైతుల్లో విపరీతమైనటువంటి హైప్ వచ్చేసింది అనేటువంటి విధంగా చేసేటువంటి ప్రచారం శుద్ధబద్ధం, ఖచ్చితంగా శుద్ధబద్ధం. గ్రౌండ్ లెవెల్ నేను చూస్తున్నాను కదా, కొంతమంది నాకు చెప్పారు కదా, మరి